సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 25/11/2006లో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టి లోపలికి. ఇంతమంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయన్ని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. కొన్ని 10 సార్లు వచ్చారు. 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అనంటే చంద్రబాబు ప్రభుత్వం పతనం ప్రారంభమయ్యింది అని అర్థం. సోనియా గాంధీ సంతకం పెట్టలేదు, సాక్ష్యం నేనే ఉన్నాను అప్పుడు. This is an affidavit of CBI where clearly they have stated that you are a Christian. This is an affidavit. This is the case file of the CBI on the numerous cases that you have where you clearly state that you are a Christian. చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని ఒక్క ప్రకటన లేదు. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా.